హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఇంట్లో నుంచి బయలుదేరా టైం అయితే ఇప్పుడు 9:30 అవుతుంది. ట్రిప్ వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేస్తున్నాను గైస్. అంటే ప్లాన్ చేసాం ఆల్రెడీ, అన్ని బుక్ అయిపోయింది, ఎవ్రీథింగ్ వాజ్ లైక్ రెడీ. 9:30 ఇంకా ఇంటి నుంచి బయట, ఇప్పుడు అపార్ట్మెంట్ నుంచి బయటకు వచ్చి పార్కింగ్ ఇక్కడ సైడ్ లో నిలిపేసాం. ఏంటి అంటే నా ఫ్రెండ్ కాల్ చేసి ఫ్లైట్ క్యాన్సిల్ అయిందంట అని చెప్పింది గైస్. పొద్దున్న 6 o'clock 6:30 6:50 ఫ్లైట్ ఉండాల్సిన ఫ్లైట్ ఎయిర్ ఇండియా క్యాన్సిల్. ఏదో తేడాగా ఉందేంటి? ఎందుకంటే వాళ్ళ ఆపరేషనల్ రీజన్స్ వల్ల క్యాన్సిల్ అయిందని చెప్పారు, నాట్ బికాస్ ఆఫ్ ఎనీ వెదర్ ఆర్ సంథింగ్. మళ్ళీ అన్ని బుక్ చేసాం. ఇప్పుడు వెళ్ళకపోతే మొత్తం డబ్బులంతా రిటర్న్ రాదు. సో మళ్ళీ రిటర్న్ ఫ్లైట్ కూడా బుక్ చేసాం, కంపల్సరీ వెళ్ళాలి. అందుకని ఇంకా వేరే ఫ్లైట్ ఆప్షన్స్ చూస్తున్నాం. వేరే ఫ్లైట్ ఒకటి దొరికింది, ఇండిగో, 5 o'clock మార్నింగ్. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. సో వ్లాగ్ స్టార్ట్ చేసిన వెంటనే, మా జర్నీ స్టార్ట్ చేసిన వెంటనే ఒక విధ డ్రామా జరిగింది. చిచి డిస్టెన్స్ అంతా పోయి వి విల్ గో హ్యాపీలీ అండ్ కమ్ బ్యాక్ అని ప్రే చేస్తున్నాను. లెట్స్ గో సేఫ్లీ అండ్ కమ్ బ్యాక్. లెట్స్ స్టార్ట్. ఇప్పుడైతే నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా, అక్కడ నుంచి డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు మిడ్ నైట్ లేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి కాబట్టి నైటే వెళ్ళిపోతున్నాం అనమాట. సో వి విల్ గెట్ అట్లీస్ట్ సమ్ 3 hours స్లీప్ అని. లెట్స్ గో అండ్ లెట్స్ గెట్ this vlog started. Now time is 2 o'clock guys. ఇప్పుడే 2 అయింది. So we're all ready with our bags and my cab driver is waiting without doing any delay or lag. Let's get started. గైస్ 2:10కి ఇంట్లో బయలుదేరితే 3:11కి సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయి గేట్ దగ్గర కూడా వెళ్ళిపోతున్నాం. దట్స్ హౌ ఫాస్ట్ గర్ల్స్ ఆర్. వెల్కమ్ టు కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టర్మినల్ 1. మా ఫ్లైట్ వచ్చి 4:55, బట్ 3:11కి అంతా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా 2 hours ఏం చేయాలో తెలీదు, పడుకుంటాం. సో దాట్ వాస్ ది బ్యాక్ స్టోరీ. సో మేము యాక్చువల్లీ 4:30 వరకు మా ఫ్రెండ్స్, ఇంకా ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనమాట. సో వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ అక్కడే రీల్స్ అంట, వీడియోస్ అంట, ఏం చేయాలి అనేసి ఫుల్ ఎగ్జైట్మెంట్గా ట్రిప్ వెళ్ళేటప్పుడు ఆ ఎగ్జైట్మెంట్లోనే చూస్తూ ఉన్నాం అనమాట. రీల్స్ చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అనేసి. 4:55కి ఫ్లైట్ ఉండే, 4:30కి వి బోర్డెడ్. ఆల్మోస్ట్ అందరూ బోర్డ్ అయిపోయినారు, మేమే లాస్ట్ అనమాట. 1 hourలో దింపేశాడు త్రివేంద్రంలో. సో మేమంతా అయితే త్రివేంద్రంకి వచ్చేసాం. త్రివేంద్రం నుంచి 1 hour డ్రైవ్ అనమాట. మనకి ఆల్రెడీ కార్ అని బుక్ చేసుకుని ఉన్నాము. మాలో ఒక అమ్మాయి, ఈ అమ్మాయి, సో షీస్ అమృత, సో షీ నోస్ టు డ్రైవ్ అని చెప్పింది. అందుకని చెప్పి మేము కార్ బుక్ చేసుకున్నాం అనమాట. బెంగళూరులో ఉన్నప్పుడే ఈ రెంటల్ కార్స్ దొరుకుతాయి కదా, అది బుక్ చేసుకున్నాం. ఇట్ వాజ్ అ వెరీ గుడ్ కార్. గుడ్ కార్ అంటే కొంచెం ఓల్డ్ మోడలే, కాకపోతే మాకైతే ఎలాంటి ట్రబుల్ అయితే ఏమీ లేదు. ఈ కార్ రెంట్ ఎంత, ఏంటి, ఎవరు, కాంటాక్ట్ డీటెయిల్స్ ఏం కావాలన్నా లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ బిలో, కమెంట్ చేయండి, చెప్తాను. సో ఈ కార్ అయితే బుక్ చేసుకొని అమృత వాజ్ డ్రైవింగ్ అండ్ మేము నలుగురు వెనకాల ప్యాసింజర్ ప్రిన్సెస్లా కూర్చున్నాం అనమాట. ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది. ఎంతకీ మాకు ఎక్కడ మంచి బ్రేక్ఫాస్ట్ ప్లేస్ దొరకట్లేదు. ఇంకా ఇది కొంచెం డీసెంట్ ప్లేస్గా అనిపించి లోపలికి వెళ్ళాం. పర్వాలేదు, కొంచెం డీసెంట్గానే ఉంది ఫుడ్ అయితే. అసలు బయటికి వెళ్ళినప్పుడైతే ఫుడ్ గురించి అసలు ఎక్స్పెక్టేషన్సే నేను పెట్టుకోను, 0 ఎక్స్పెక్టేషన్స్. ఎక్కడికి పోయినా మనకి ఇంటి ఫుడ్లో అయితే ఆబ్వియస్లీ దొరకదు, కొంచెం క్లీన్ ఉన్న ప్లేస్ దొరకాలని చెప్పి చూసాం అంతే. అమృత సే హాయ్. ఇప్పుడు తీసుకోవే, లోపల తీసుకున్నా. గైస్, శ్రీజ, యు నో మై ఎక్స్ మేనేజర్, సారీ హెచ్ఆర్, దిస్ ఇస్ మై ఎక్స్ మేనేజర్. ఎక్స్ మేనేజర్ హాయ్. రన్. ఊరికే ఎక్స్ అని ఆట పట్టిస్తున్నాను అంతే గైస్. బికాజ్ నేను ప్రస్తుతం కాదు, ముందు పనిచేసే కంపెనీ ఇప్పుడు 2 weeksకి యాక్చువల్లీ నేను జాబ్ మానేశాను. అది ఎందుకు అనేది ఒక డిఫరెంట్ స్టోరీనే అనమాట. సో ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఆల్ దట్ డీటెయిల్స్. సో నేను ముందు అంటే లైక్ లాస్ట్ మంత్ వరకు పనిచేసే కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అనమాట వీళ్ళందరూ. సో అందుకని చెప్పి వాళ్ళతో ఒక మెమొరీలా ఉంటుందని చెప్పి స్మాల్ ట్రిప్ ప్లాన్ చేసాం. ఇది జస్ట్ 2 days మేము వర్కాలలో ఉండేది.
సో ఇది మేము ఉన్న హాస్టల్. ఓకే ఇట్ వాస్ నాట్ సో క్లీన్ యాక్చువల్లీ. నాకైతే మేము ఎక్స్పెక్ట్ చేసినంత ఏం బాగాలేదు. ఇంకా బుక్ చేసామని చెప్పి ఉన్నాం. ఈ హాస్టల్ వాడేమో 2 o'clock ఇస్తామన్నాడు. ఇంకా మా లగేజ్ అన్నీ అక్కడే డ్రాప్ చేసి 11 కంతా చేరిపోయాం కదా హాస్టల్కి. ఇంకేం చేయాలని చెప్పి అక్కడే ఫ్రెష్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకొని కామన్ వాష్రూమ్స్లోనే జటాయుకి అయితే స్టార్ట్ అయిపోయాం. జటాయు ఆల్మోస్ట్ వర్కల నుంచి 40 kilometers కార్ డ్రైవ్ అనమాట. సో జటాయుకి అయితే వచ్చేసాం. గైస్ సీ ద గ్యాంగ్ ఆఫ్ గర్ల్స్. ఎందుకంటే అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. సెకండ్ టైం అనమాట వర్కాలాకి వెళ్ళడమే. 6 monthsలో 2 times వెళ్ళాను నేను. అండ్ దిస్ వాస్ మాన్సూన్ టైం. వెదర్ అయితే చాలా ప్లెజెంట్గానే ఉంది. సో మనం జటాయు హిల్ టాప్కి వెళ్ళాలంటే ఇలా కేబుల్ కార్ రైడ్లోనే వెళ్ళాలన్నమాట. ఎంట్రీ టికెట్ వచ్చి 260 rupees, ఈ కేబుల్ కార్ రైడ్ వచ్చి 250 rupees. సో టోటలీ 500 అవుతుంది మనకి టోటల్ పైకి లైక్ జటాయు హిల్ టాప్ వెళ్ళడానికి. సో మా 5గురికి ఒక సపరేట్ క్యాబిన్ అయితే ఇచ్చేసారు. ఎక్కువ క్రౌడ్ కూడా లేదు బికాస్ ఇట్ వాస్ లైక్ ఆఫ్ సీజన్ అనమాట. అందుకని ఎక్కువ క్రౌడ్ అయితే ఏం లేదు. నాకైతే భయము పైకి వెళ్ళడానికి, అందుకే డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాను నేను. ఏరోప్లేన్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు కూడా నాకు అదే ఫీలింగ్ ఉంటుంది, కొంచెం భయమే హైట్స్ అవన్నీ అంటే. అందుకే రైడ్స్ కూడా ఎక్కువ ఏం చేయను అనమాట. సో దిస్ ఈజ్ ద జటాయు వ్యూ. దిస్ ఈజ్ వరల్డ్స్ లార్జెస్ట్ బర్డ్ స్కల్ప్చర్. దీని స్టోరీ ఎవరికైతే తెలుసో లెట్ మీ నో ద కమెంట్ సెక్షన్. నాకు తెలుసు, నేను నా ప్రీవియస్ బ్లాగ్లో కూడా చెప్పాను స్టోరీ. అండ్ అక్కడ రాసుంటారనమాట, అది కూడా చూపించాను. ఎవరైతే చూడదో పోయి చూడొచ్చు. అండ్ మీకు ఎవరికైనా తెలిసినా లెట్ మీ నో ద స్టోరీ. నాకు కూడా తెలుసు, ఎంతమందికి తెలుసో జస్ట్ కనుక్కుంటున్నాను అంతే. కమెంట్లో చెప్పండి మీకు తెలుసో లేదో ఆ స్టోరీ గురించి. సో జటాయికి వెళ్ళొచ్చాక రిటర్న్లో ఫుల్ వర్షం పడిందనమాట. ఇంకా లంచ్ టైంకి మళ్ళీ మేము హాస్టల్కే వచ్చేసాము. లంచ్ ఆర్ ఈవినింగ్ అనుకోవచ్చు, లైక్ ఆల్మోస్ట్ 4 o'clock అట్లా అయింది. ఈవినింగ్ వచ్చి సన్సెట్ వరకు ఈ డార్జిలింగ్ కెఫేలో ఉన్నామన్నమాట. యాక్చువల్లీ ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ రికమెండెడ్ కెఫేస్ మనకి వర్కలాలో, డార్జిలింగ్ కెఫే. బట్ మనం ఇప్పుడు వెళ్ళాం కదా లాస్ట్ వీక్, ఇట్ వాజ్ వర్స్ట్ ఫుడ్, ఎందుకో తెలీదు. సో అదంతా అయిపోయాక ఈవినింగ్ కొంచెంసేపు అట్లే చిల్ అయ్యి రూమ్కి వెళ్ళి పడుకున్నాం బికాస్ వీ వర్ ఆల్ సో టయర్డ్. పడుకున్నాం, రెస్ట్ తీసుకున్నాం బాగా. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ day 2. సో day 2 అయితే అందరూ నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయి ఫ్రెష్ మైండ్ ఫుల్ ఎనర్జెటిక్గా స్టార్ట్ అయిపోయాం కార్లో. ఆన్ ది వే యాక్చువల్లీ మేము మున్రో ఐలాండ్ వెళ్ళాలి. దిస్ ఈజ్ ఆన్ ది వే కపిల్ బీచ్ అండ్ ఎడవా బీచ్, 2 beaches వస్తాయి మనకి. ఈ కపిల్ బీచ్ అండ్ ఎడవా బీచ్లో ఏంటంటే ఒక సైడ్ మొత్తం ఇలా రాక్స్ బీచ్ ఉంటుంది, ఇంకొక సైడ్ మొత్తం బ్యాక్ వాటర్స్ ఉంటుందన్నమాట. ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ రోడ్, చాలా బాగుంటుంది. ఫైనల్గా ఆ రోడ్ ద్వారా మేమైతే మున్రో ఐలాండ్కి వచ్చాం. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ 60 kilometers అవే ఫ్రమ్ వర్కల. సో ఇక్కడ ఒక పెద్ద ఇష్యూ ఏంటంటే ఎవరో వస్తున్నారంట మినిస్టర్ కేరళకి. దానివల్ల హై అలర్ట్ ఉండింది, హై సెక్యూరిటీ ఉండింది ఆ రోజు. అందుకని చెప్పి టూరిజమ్స్ అంతా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ మున్రో ఐలాండ్ అంతా క్లోజ్ చేసేసారనమాట. 60 kilometers ఆల్మోస్ట్ 1.5 hour డ్రైవ్ చేసుకొని వెళ్ళాం మేము. తీరా అక్కడికి వెళ్తే క్లోజ్ ఉంది అని చెప్పారు. మేము ఇంకేం చేయలేక ఇంకా అక్కడే కాసేపు రీల్స్, ప్రాక్టీస్లు, డ్యాన్స్లు అనుకొని మొత్తం ఆ రోజంతా చాలా లైక్ ఫుల్ ఎంజాయ్ చేసాం, ఫుల్ నవ్వుకున్నాం, డ్యాన్సులు చేసాం, వీడియోస్. ఎందుకు ఊరికే వేస్ట్ చేయడం ఇంత దూరం వచ్చి అనేసి మొత్తం ఇంకా ఆన్ ది వే ఆపుకుంటూ ఈ బ్యూటిఫుల్ సీనరీస్ అన్నీ చూసుకుంటూ నవ్వుకుంటూ చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటూ వచ్చామన్నమాట. ఇట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ. మాకైతే చాలా బాగా నచ్చింది. మా ఫ్రెండ్స్ అంతా కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు వీడియో చూస్తూ నా మాటలు వింటుంటే ఇక్కడ ఎంజాయ్ చేసామని చెప్పండి. లెట్ మీ నో దట్ యూ గైజ్ ఆల్సో ఎంజాయ్డ్ అలాంగ్ విత్ మీ. సో ఇంకా మున్రో ఐలాండ్ ఎలానో క్లోజ్ ఉంది కదా అని చెప్పి రిటర్న్ వచ్చేసామన్నమాట. ఇంకా రిటర్న్ వచ్చే కొందికి మాకు చాలా ఆకలేసింది. 2:30 ఏమో అయింది. ఆన్ ది వే చూసామన్నమాట ఏ రెస్టారెంట్ బాగుంటుంది, ఎందుకంటే నిన్ననే బిస్కెట్ అయింది ఆ డార్జిలింగ్ కెఫేలో తిని అని చెప్పి కొంచెం మంచి ఫుడ్ తినాలని చెప్పి చూసాము. ఇక్కడ అబ్బా రెస్టారెంట్ అని ఉంది గైస్. సో ఇది కూడా మనకి క్లిఫ్లోనే ఉంటుంది. క్లిఫ్లోనే మనకి లిటరల్లీ hundreds of cafes ఉంటుంది. దాంట్లో మేము వెళ్ళిన కెఫే అయితే అబ్బా రెస్టారెంట్. దిస్ ఇస్ అబ్బా కెఫే ఆర్ అబ్బా రెస్టారెంట్ అనొచ్చు. సో దిస్ ఈజ్ ఆల్సో ద సీ వ్యూ. ఎవ్రీథింగ్ విల్ బీ ఆన్ ద సీ వ్యూ వర్కాలలో బికాస్ దెర్ ఆర్ ఓన్లీ 2 cliffs. ఫుడ్ చాలా బాగుంది అబ్బా రెస్టారెంట్లో. సో మస్ట్ ట్రై. అండ్ ఇట్ వాస్ వెరీ రీజనబుల్, అఫోర్డబుల్ ఫుడ్. నాకైతే చాలా బాగా నచ్చింది, అందరికీ నచ్చింది. అండ్ రివ్యూస్ కూడా చాలా బాగుంది. సో ఎవరైనా వర్కాల వెళ్ళాలంటే డెఫినెట్గా ట్రై చేయండి అబ్బా రెస్టారెంట్. సో ఈవినింగ్ మళ్ళీ రూమ్కి వచ్చాం, కాసేపు రెస్ట్ తీసుకున్నాం, మళ్ళీ ఫ్రెష్ అయ్యాం, డ్రెస్ చేంజ్ చేసుకున్నాం. సో
ఉన్నది 2 రోజులే కానీ డ్రెస్సులు మాత్రం ఫుల్ చేంజ్ చేస్తూనే ఉన్నాం. బికాజ్ హ్యూమిడిటీ ఉంటుంది అండ్ తిరిగి కొంచెం స్వెట్ అలా ఉంటుంది. ఫ్రెష్గా కనిపించాలని చెప్పి ఎలా తీసుకెళ్ళాం కదా బట్టలు అని చెప్పి మార్చుకుంటూ ఉన్నాం అనమాట. ఇక్కడ మళ్ళీ ఈవినింగ్ అయ్యేకుందికి సన్సెట్ మిస్ అవ్వకూడదు కాబట్టి మళ్ళీ కెఫేకి వచ్చాం. ఇది సౌత్ క్లిఫ్లో ట్రిప్ ఇస్ లైఫ్ అనే కెఫేకి వెళ్ళాం ఫస్ట్. అక్కడ కొంచెం వర్షం వల్ల అంబియన్స్ అంతా నచ్చలేదు, కానీ ద ప్లేస్ విల్ బి వెరీ నైస్. ఫుడ్ కూడా బాగుంటుంది. కొంచెం సీట్స్ కూడా ఉండలేదు మాకు, అందుకని చెప్పి నెక్స్ట్ అక్కడే పక్కనే ఇంకో కెఫే ఉండింది, కెఫే సర్వా అని చెప్పి అక్కడికి వెళ్ళాం. ఇక్కడైతే బ్యూటిఫుల్ వ్యూస్ గైజ్, ఎంత బాగుండింది అంత బాగుండింది వ్యూస్. మస్ట్ ట్రై. ఇది కూడా ఫుడ్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉండింది, అఫోర్డబుల్ యాజ్ వెల్. మిల్క్ షేక్స్, ఫ్రూట్ బాల్, ఎవ్రీథింగ్ వాజ్ టూ గుడ్. సో దిస్ వాజ్ ద లాస్ట్ కెఫే. ఇదంతా అయిపోయాక రూమ్కి వెళ్ళి చిల్ అయ్యాం, కొంచెంసేపు డీజే పెట్టుకున్నాం, పాటలు పెట్టుకుని ఎగిరాం. అంతా అయిపోయాక బట్టలు సర్ది పడుకునేసాం. బికాస్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మాకు మళ్ళీ ఫ్లైట్ ఉండింది, కార్ కూడా రిటర్న్ చేయాల్సి ఉండింది త్రివేంద్రంలో. అందుకని చెప్పి సన్సెట్ ఇక్కడ కొన్ని రీల్స్ అది ఇది చేసుకొని, ఇంకా తెలిసిందే అమ్మాయిలందరూ కలిస్తే ఇంకా అవన్నీ అయిపోయాక రూమ్కి వెళ్ళి పడుకున్నాం అనమాట. ఇలా అయితే మా ట్రిప్, ఇట్స్ వెరీ స్మాల్ క్యూట్ ట్రిప్. నాకైతే ఫుల్ బాగా నచ్చింది, ఎంజాయ్ చేసాం, రిఫ్రెష్మెంట్ లాగా వీకెండ్. సో అలా అయితే మా వర్కాల ట్రిప్ అయిపోయింది. నెక్స్ట్ డే కార్ అయితే రిటర్న్ ఇచ్చేసాం. ఎర్లీ మార్నింగ్ మాకు 6 o'clock బయలుదేరేసాం, ఎందుకంటే 1.5 hours 2 hours పట్టింది మాకు ఎయిర్పోర్ట్లో వచ్చి కార్ సబ్మిట్ చేసేదానికి. ఎయిర్పోర్ట్లోనే పికప్ చేసుకున్నారు ఆ కార్ వాళ్ళు కూడా. అక్కడ ఇంకా కార్ డ్రాప్ చేసి మేమైతే ఫ్లైట్ బోర్డ్ అయిపోయాం. ఆల్మోస్ట్ 10 o'clock ఏమో మా ఫ్లైట్ ఉండింది. కరెక్ట్గా 10:55కి దింపేశాడు వాడు. అండ్ వెంకట్ వెయిట్ చేస్తున్నాడు ఎయిర్పోర్ట్లో. హీ పిక్ మీ అప్ అండ్ ఐ వాజ్ బ్యాక్ హోమ్. ఇలా అయితే మా ట్రిప్ ఎండ్ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ ఐ విల్ సీ యూ గైస్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.